హలో ఎవ్రీవన్, నా పేరు శ్రీనిత్య. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్లోనే నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుదామని స్టార్ట్ చేశాను. అండ్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే లాస్ట్ ఇయర్ జూలైలో నేను ఆన్లైన్లో ఐఏఎస్ కోచింగ్కి జాయిన్ అయ్యాను. కానీ వాళ్ళు జస్ట్ క్లాసెస్ పంపించేవాళ్ళు. వాళ్ళు మనం ఏం చదువుతున్నామో ఏం తెలుసుకోలేదు. అండ్ నేను రీసెంట్గా టాపర్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యాను. అండ్ నా ప్రిపరేషన్ ఎలా ఉండేదంటే, ముందు జస్ట్ నేను చదువుకుంటూ వెళ్ళేదాన్ని. నాకు ఏం అర్థం కాలేదు. ఏం చదవాలో ఎలా చదవాలో ఏం తెలిసేది కాదు. అండ్ నేను ఇందులో జాయిన్ అయ్యాక సార్ వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం, ఇలా చదవాలి, ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది అని చెప్పడం స్టార్ట్ చేశారు. నేను ఇంట్రడక్షన్లోనే నాకు అర్థమైంది నేను వీళ్ళ మెంటర్షిప్లో జాయిన్ అవుదామని. అండ్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్. సార్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ, సార్ వాళ్ళ కేర్ తీసుకుంటారు. మనం ఏం చదువుతున్నామో క్వశ్చన్స్ అడగడం కానీ అన్నీ చేశారు. అండ్ డైలీ వీక్ మొత్తం డైలీ 7 PM క్లాస్ ఉంటుంది, డిస్కషన్ క్లాస్. అందులో వేరే స్టూడెంట్స్ కూడా వాళ్ళ డౌట్స్ అడగడం, వాళ్ళ డౌట్స్తో మన డౌట్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన చదువుకున్న టాపిక్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, అందులో మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో సార్ చెక్ చేస్తారు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడుగుతారు. ఆ డౌట్స్ కూడా ఆ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రోజు వరకు షెడ్యూల్ అయిపోతుంది. అంటే వీళ్ళు డైలీ షెడ్యూల్స్, వీక్లీ షెడ్యూల్స్ మనకి వీక్ ముందే ఇస్తారు. అలా చాలా బాగుంది. అండ్ మెంటర్షిప్ సపోర్ట్ అంటే బాలు సార్ విక్రమ్ సార్ చాలా సపోర్ట్ చేస్తారు. ఏ విషయం ఉన్నా చెప్తారు. ఏం ఇంపార్టెంట్, ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. వేరే ఇన్స్టిట్యూట్స్ అయితే నాకు తెలిసి ఇంత కేర్ తీసుకోరు. జస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేయాలని. వాళ్ళు అనుకున్న సిలబస్ స్టూడెంట్స్కి అర్థమైనా అర్థం కాలేదో అడగరు. ప్లస్ వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం, ఇంపార్టెంట్ వాళ్ళు ఏం చెప్పరు. జస్ట్ కంప్లీట్ చేద్దాం, వెళ్ళిపోదామనే ఉంటారు. కానీ టాపర్ మెంటర్షిప్లో వీళ్ళు సార్ వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెనేషన్లో కానీ, వేరే మ్యాటర్స్ మన స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తారు. కూల్గా ఉండాలి, మెల్లగా చదువుకుందాం, నో ప్రాబ్లం, స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తారు. అండ్ సజెషన్స్ అంటే నా సజెషన్ జాయిన్ అవ్వడం గురించి. మనకేంటంటే ఏం తెలీదు స్టార్టింగ్లో ఏం తెలియదు కాబట్టి ఏం చదువుదామో కూడా అర్థం కాదు. ఈ సార్ వాళ్ళు నాకు అంటే గుడ్ ప్లాట్ఫామ్ అన్నట్టు. నాకు జాయిన్ అవ్వడం బెటర్ అని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, విక్రమ్ సార్కి బాలు సార్కి. థ్యాంక్ యూ సో మచ్.